మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ టైం లోకేష్ గారు ఇది నిజంగా ఏదో మొగసుతికి చెప్పట్లేదండి, నిజంగానే దైవ ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని కలవడం అప్పుడే. ఇంటికి వచ్చారు, బుద్ధుండేప్పుడు తమ్ముడు నీకేం కాదు, నీ కుటుంబంగా నేను ఉంటానని చెప్పడం జరిగింది. సరే మంత్రి పదవి ఇచ్చారు, సరే సీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఓడిపోవడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో 2024లో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సీట్ రాలేదు సార్ అనేసి నేను ఫోన్ చేయడం జరిగింది సార్కి. సార్ చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు సీట్ రాలేదు సార్, మీరే నాకు దిక్కు అన్ని కూడా మీరే అని చెప్తే ఆయన ఏమన్నా తెలుసా, భవిష్యత్తులో ఏ రోజు ఏ ఇబ్బంది జరిగినా నేనున్నాను శ్రావణ్, నీకు నువ్వేం కంగారు పడవసరం లేదు అని చెప్పడం జరిగింది. నేను భయపడ్డా, నిజంగానే నేను భయపడ్డా. నిజంగా నాయకుడు అలాగే చెప్తారు, ఎలక్షన్ అయిపోయిందో నా పరిస్థితి ఏంటో అని నిజంగానే భయపడ్డా. కానీ వచ్చిన కొన్ని రోజుల్లోనే గిరిజన ప్రాంతానికి చెందిన నాకు గిరిజన శాఖలోనే నాకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం, అదే విధంగా పార్టీ తరఫున మాకు ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం, మీ అందరితో ఇక్కడ చాలా మందికి నేను పేరు పేరుగా తెలుసు, మీ పేరు పేరుగా నాకు తెలుసు. ఈ మంచి కుటుంబానికి నన్ను ఒక భాగస్వామ్యం చేసుకోవడం అంతా కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దయ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగానే శ్రావణ్ అనే వ్యక్తికి అలా తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలాంటి అవకాశం, అలాంటి భరోసా తప్పకుండా లోకేష్ గారు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.